ಕನ್ನಡ, Malayalam. Our programs: devotional, time to change, exclusive, political thought, nation, notion, deep, inside, outside, rewind, entertainment and sports. With the colors of changes in a changing world, Foresights TV fashion to you. The complete investigation for all news and fashions from Foresights TV. ఏపీ ఎన్నికల్లో దుమ్ము రేపుతున్న నేతలు. పవర్ పై ఫ్యాన్ పార్టీ ధీమా. బిగ్ ఫైట్ లో తగ్గేదే లేదంటున్న తెలుగు తమ్ముళ్ళు. సైన్యం పైన శ్రేణుయాసులు. వైఎస్ బిడ్డ బాధను ప్రజలు పట్టించుకున్నారా? 25 పార్లమెంట్ స్థానాల్లోనూ 175 అసెంబ్లీ స్థానాల్లోనూ. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుంది? ఏపీ పబ్లిక్ పల్స్ మీ నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. బులెటిన్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మరో షాక్. బెయిల్ పిటిషన్ను స్వీకరించని సుప్రీం. అన్ని రాజకీయ పార్టీలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణ ఆవిర్భావ వేడుకలపై చర్చ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. సర్వదర్శనానికి 20 గంటల సమయం. ఇవాళ తిరుమలకు అమిత్ షా. భద్రత కట్టుదిట్టం చేసిన ఏపీ పోలీస్ శాఖ. ఏపీలో అధికారం దక్కేదెవరికి? జగన్ మరోసారి సీఎంగా కొనసాగుతారా? టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ ఆసక్తికరంగా మారుతోంది. హోరాహోరీ పోరు సాగటం, గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమా వ్యక్తం చేస్తుండటంతో అంచనాలపై స్పష్టత రావటం లేదు. ఈ క్రమంలోనే జూన్ 1న సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఏపీలో అధికారం ఎవరి వైపు ఉందన్న అంచనాకు వచ్చాయి. ఏపీలో ఎన్నికల ఫలితంపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీ కూటమి వైసీపీ మధ్య హోరాహోరీ పోరు సాగింది. పోలింగ్ సరళిపైన రెండు వైపుల క్షేత్రస్థాయి నుంచి పూర్తి స్థాయిలో సమీక్ష జరిగింది. ఇప్పటికే పార్టీలు తమ అభ్యర్థులు గెలుపోటములపైన ఒక అంచనాకొచ్చారు. సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ వాడిన నాడే కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో ఎగ్జిట్ పోల్స్ చేయించారు. ఓటింగ్ సరళిపైన ఒక స్పష్టతకు వచ్చారు. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి పూర్తి స్పష్టత తెచ్చుకున్నారు. ఓటింగ్కు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ రెడ్డి అందిస్తారు. శ్రీధర్, చెప్పండి, నెల్లూరులో పరిస్థితి ఏంటి? కౌంటింగ్ కి ఏర్పాట్లు ఎలా సాగుతున్నాయి? నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలింగ్, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 15,48,183 మంది ఈవీఎంల ద్వారా ఓటుకు వినియోగించుకున్నారు. వీరిలో 7,63,894 మంది పురుషులు, 7,84,219 మంది స్త్రీలు, ఇతరులు 170 మంది. దాదాపుగా ఇక్కడ మనం చూసినట్టయితే ఈ ఎన్నికల అందరి దృష్టి ఇప్పుడు ఎన్నికల లెక్కింపు మీదనే ఉంది, ఫలితాలు వెల్లడి మీదనే అందరి దృష్టి ఉంది. ఇక్కడ నెల్లూరులోని
ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజ్ కనపర్తిపాడులో ఉంటుంది. దాదాపుగా పట్టణానికి కొంచెం నగరానికి దూరంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో విశాలంగా ఉన్న ఈ ప్రాంతంలో అన్ని వసతులతో దాదాపుగా ఇక్కడంతా అన్ని ఇటు నెల్లూరు జిల్లాకు సంబంధించిన 8 నియోజకవర్గాలు, ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ పరిధిలో నియోజకవర్గాలు, తిరుపతి పార్లమెంట్ కు సంబంధించిన సర్వేపల్లి నియోజకవర్గం సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ దాదాపుగా కూడా ఎన్నికల పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని ఈవీఎంలకు సంబంధించి ఇక్కడ భద్రపరిచారు. స్ట్రాంగ్ రూములు పర్యవేక్షణ రోజు కొనసాగుతా ఉంది. ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో కొనసాగుతుంది. ప్రత్యేక పరిశీలకులు కూడా నిత్యం ఈ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ మనం కౌంటింగ్ ఏర్పాట్లు, ముందుగా కౌంటింగ్ ఏర్పాట్లు చూసినట్టయితే కందుకూరు నియోజకవర్గానికి సంబంధించి 14 రౌండ్లు ఏర్పాటు చేశారు. దాదాపుగా అన్ని నియోజకవర్గాలకు సంబంధించి 14 రౌండ్లు కొనసాగుతాయి. ఈ 14 రౌండ్లో దాదాపుగా 14 టేబుల్ మీద కౌంటింగ్ జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కందుకూరులో 22 రౌండ్లు, కావల్లో 23 రౌండ్లు, ఆత్మకూరులో 20 రౌండ్లు, కోవూరులో 24 రౌండ్లు, నెల్లూరు సిటీలో 18 రౌండ్లు, రూరల్లో 21 రౌండ్లు, ఉదయగిరిలో 24 రౌండ్లు, సర్వేపల్లిలో 21 రౌండ్లు లెక్కింపు చేసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. దాదాపుగా కూడా ఈ ఎంపీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 2 టేబుల్లు ఉంటాయి. ఇక్కడ వీటికి సంబంధించి 2-3 రౌండ్ల నేపథ్యంలో ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు చేసి కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన రాజకీయ పరిస్థితుల సమావేశం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఏర్పడలేదు. కొన్ని విమర్శలు అధికార పార్టీ నుంచి కూడా ఎన్నికల కమిషన్ నిర్వహణ మీద కొన్ని విమర్శలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష పార్టీ నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయినప్పటికీ కూడా పరస్పరం విమర్శలు చేసుకోవడంతో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగిందని చెప్పుకోవాలి. లేదా ఒక పక్షపాత వైఖరిని అధికార పక్షానికి చెందిన మంత్రి ఇక్కడ ఎన్నికల అధికారులు పక్షపాత వైఖరి వహించారు అని చెబుతున్నారు. అయితే స్పష్టమైన ఆధారాలు లేకపోవడంతో లేవు. వారు ఆరోపించిన దాని మీద కూడా అధికారులు ప్రత్యేక పరిశీలన అధికారులను ఇక్కడ పర్యవేక్షణ కొనసాగుతుంది క్షేత్రస్థాయిలో. ఇక్కడ మనకి ఇంకా రాజకీయ విషయానికి వస్తే దాదాపుగా ఇక్కడ నెల్లూరు జిల్లాలో బెట్టింగ్ల జోరు మొదలైంది. దాదాపుగా నెల్లూరు అంటేనే రాయలసీమలో గతంలో నెల్లూరు ఒక విలక్షణమైన ఓటర్లకు ఒక బరిగా ఉండేది. ఇక్కడ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన నాటి నుంచి కూడా నెల్లూరు రాయలసీమలో ఒక ప్రాంతంగా, రాయలసీమ ఫలితాలు ఎలా ఉంటే నెల్లూరు కూడా అందుకు అనుగుణంగా ఉంటూ వచ్చింది. గత ఎన్నికల్లో రాయలసీమలో వైసీపీకి ప్రపంచంలోనే నెల్లూరు కూడా 10కి 10 సీట్లు ఇక్కడ రావడం జరిగింది. అయితే ఈ దఫా చాలా మార్పు నెల్లూరు జిల్లాలోనే ఎదురవుతుంది. దాదాపుగా ఒక రాజకీయ సినారీని, దాదాపుగా రాష్ట్రంలో ఉన్న రాజకీయ సినారీని అనుసరిస్తే నెల్లూరులో ఉండే ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వాలు కానీ ఇటు పార్టీలు కానీ ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుందన్న పరిశీలన కూడా ఉంది. అయితే మనం ఇప్పుడు చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ 8 కాన్స్టిట్యున్సీలు, ఇక్కడ నూతనంగా ఏర్పడిన జిల్లాలో 8 కాన్స్టిట్యున్సీలు, ఎంపీ పరిధి ఒక తిరుపతి పార్లమెంట్ కి సంబంధించిన ఒక సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ ఇక్కడ ఈ నూతనంగా ఏర్పడిన నెల్లూరు జిల్లాలో ఉంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అయితే గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి కాన్స్టిట్యున్సీలు కూడా ఇక్కడ కలిసే అవకాశం ఉంది. ఇక్కడ రాజకీయ పరిస్థితులను అనుసరించి ఉమ్మడి నెల్లూరు జిల్లాగానే ఇప్పుడు కొనసాగుతా ఉంది. ఎన్నికల నిర్వహణ అయితే నూతనంగా ఏర్పడిన జిల్లాల పరిధిలో తగ్గింది. ఇక్కడ మనకు రాజకీయ పరిస్థితులను చెప్పుకున్నట్టయితే ఇటు కందుకూరు నియోజకవర్గంలో దాదాపుగా పోటాపోటీ కల్పిస్తా ఉంది. దాదాపు ఇటు అభ్యర్థిత్వాల పరంగా అయితేనేమి, రాజకీయ పరిస్థితుల పరంగా అయితేనేమి, పోలింగ్ మేనేజ్మెంట్ కి సంబంధించిన అంశాలు అయితేనేమి ఇటు పోటాపోటీనే కల్పిస్తా ఉంది. ఇక్కడ కావలి నియోజకవర్గంలో టీడీపీ వైపు మొగ్గు చూపే అవకాశం కనిపిస్తున్నప్పటికీ కూడా వైసీపీ నుంచి కూడా గట్టి ఎన్నికల నిర్వహణ సాగింది. దాదాపుగా కూడా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 2 దఫాలుగా కూడా శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహించి ఉండడంతో ఆయా వర్గాలతో ఉన్న సంబంధాలను అనుసరించి ఒకవైపు ఇద్దమితంగా ఇది గెలుపు ఫలాని పక్షమే ఉంటుందనే చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక్కడ మనం కోవూరు నియోజకవర్గంలో విపిఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఇక్కడికి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా కావడం జరిగింది. వారి సత్యమనే కోవూరులో పోటీ చేయడంతో టీడీపీకి ఒక మంచి గట్టి పోటీ ఇచ్చింది. అక్కడ 6 దఫాలుగా రాజకీయ ప్రాతినిధ్యం వహించిన నల్లపరెడ్డి కుటుంబానికి చెందిన ప్రసన్న కుమార్ రెడ్డి
ఇక్కడ ప్రాతినిధ్యం వహించారు. కోవూరులో కూడా పోటాపోటీ అని చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ బెట్టింగుల్లో కోవూరులో టీడీపీ గెలుపు మీద ఎక్కువ బెట్టింగులు సాగుతున్నాయి. దాదాపుగా కోట్లలోనే బెట్టింగులు ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ కావలి విషయంలో కూడా బెట్టింగులు కొనసాగుతున్నాయి. ఇక్కడ మనకు చూసినట్టయితే నెల్లూరు సిటీ ఇక్కడ టీడీపీలో సెకండ్ లీడర్ లిస్ట్ లో ఉన్న పొంగూరు నారాయణ ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేశారు. గతంలో కూడా అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో వైసీపీ ప్రభంజనంలో ఓటమిని చెందిన పరిస్థితి. ఈ దఫా నారాయణకు అనుకూలమైన పరిస్థితి ఉంటుందని అంతా కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక మైనారిటీ వైసీపీ ఈ పరిస్థితికి అట్టేసేందుకు సిటీలో అధికంగా ఉన్న మైనారిటీ వర్గాలకు సంబంధించిన ఖలీల్ను అభ్యర్థిగా నిలబెట్టడంతో ఇక్కడ ఇటు విజయసాయి రెడ్డి ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ రంగంలోకి రావడం, ఆయన ప్రధాన దృష్టి నెల్లూరు సిటీ మీదనే కేంద్రీకరించడంతో ఇక్కడ కూడా ఆసక్తికరమైన ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. స్వల్ప తేడాకైనా నారాయణ విజయం సాధించని అభిప్రాయం అధికంగా వినిపిస్తుంది. ఇక్కడ మన రూరల్లో చూసినట్లయితే అత్యంత పోటాపోటీగా రూరల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపుగా ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికల కొన్ని నెలల ముందు వైసీపీ నుంచి వీడి టీడీపీకి వెళ్లడం, ఆ ప్రాంతం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడం, ఆ ప్రాంతానికి ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ వైసీపీ అభ్యర్థి కావడంతో పోటాపోటీ జరిగింది. దాదాపుగా ఈ ఉత్కంఠ నెలకొంది. బెట్టింగ్ల స్థాయి కూడా చాలా భారీగా ఉంది ఇక్కడ. అయితే ఇటు ఎంప్లాయీస్ కొన్ని వర్గాలంతా కూడా టీడీపీకి పనిగట్టుకుని ఓట్లు వేయడం జరిగింది. ఈ కారణంగా టీడీపీ స్వల్ప తేడాతో గట్టెక్కుతుందని అంటున్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీ గట్టి ఎన్నికల నిర్వహణ కొనసాగించింది. ఆదాల ప్రభాకర్ రెడ్డి మీద ఒక మంచి సాఫ్ట్ కార్నర్ అభిప్రాయం ఉంది. అందరిలోనూ మంచి అభిప్రాయం ఉంది. ఇక్కడ క్రాస్ ఓటింగ్ అధికంగా జరిగింది. ఒక ఓటు విపిఆర్ కు, ఓటు ఆదాల ప్రభాకర్ రెడ్డికి లభించిందనే పరిస్థితులు ఇక్కడ చర్చలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఫలితాల వరకు కూడా ఇతమితంగా ఏ పార్టీ గట్టెక్కుతుందన్న విషయాన్ని చెప్పలేని పరిస్థితి. ఇక్కడ ఆత్మకూరులో దాదాపు కూడా గట్టి పోటీ కొనసాగుతా ఉంది. ఇక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్న రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ పక్షం చేరడం, టీడీపీ అభ్యర్థిగా కూడా ఆత్మకూరులో పోటీ చేశారు. ఆత్మకూరులో ఆయనకు ఒక ఇమేజ్ ఉంది. అక్కడ ఉత్తరకాలం అయితేనేమి. శ్రీధర్, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ కౌంటింగ్ కేంద్రాలు ఎన్ని ఏర్పాటు చేశారు? నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒకే కౌంటింగ్ కేంద్రం కనపర్తిపాడులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలో అన్ని జిల్లా వ్యాప్తంగా 8 కాన్స్టిట్యున్సీలు ఎంపీ పరిధిలోని 8 కాన్స్టిట్యున్సీలు కూడా ఇక్కడ కౌంటింగ్ ఒకే చోట జరుగుతుంది. తిరుపతి పార్లమెంట్ కు సంబంధించిన సర్వేపల్లి కౌంటింగ్ కూడా ఇక్కడే ఈ ప్రాంతంలోనే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీలోనే ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూసినట్టయితే జిల్లా ఎస్పీ కలెక్టర్ ఎం హరినారాయణ ఆధ్వర్యంలో వీరంతా కూడా గట్టి బందోబస్తుతో ఇక్కడ పర్యవేక్షణ కొనసాగుతా ఉంది. కౌంటింగ్ సందర్భంగా కూడా ఒక అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది అనే, ముఖ్యంగా సిటీలో ఎక్కువగా అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని గట్టి కేంద్ర బలగాలను కూడా ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఓకే, ఎన్ని రౌండ్లలో నెల్లూరు ఫలితాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది? ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపుగా అన్ని కాన్స్టిట్యున్సీల్లో 14 టేబుళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనకు 20 గరిష్టంగా ఉదయగిరి 24 రౌండ్లు, కనిష్టంగా నెల్లూరు సిటీ 18 రౌండ్లలో ఇక్కడ ఫలితాలు వెల్లడవుతాయి. దాదాపుగా 10 రౌండ్ల ఫలితాలు వెల్లడి కాగానే దాదాపుగా ఎవరు గెలుపు ఓటములు కూడా నిర్ణయించే అవకాశం ఉంటుంది. దాదాపుగా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కల్లా ఫలితాల మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.
ఏపీ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ కూడా తేల్చేనున్నాయి. సో దీని గురించి మరింత సమాచారం మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి, వెస్ట్లో పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? మాధవి, ఏదైతే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా అయితే కనుక ఎగ్జిట్ పోల్స్ జూన్ 1 అయితే స్టార్ట్ అవుతాయి. అలాగే జూన్ 4న జరిగే రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోట్ల రూపాయల్లో కూడా బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు. పన్ను రాయాలని చెప్పుకోవచ్చు. ఇటు సంక్రాంతి పండుగ వచ్చిందంటే కోడి పందాల మీద కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేస్తారు ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. అదే విధంగా ఎలక్షన్ లో కూడా టీడీపీ వర్సెస్ వైసీపీ మీద కూడా కోట్ల రూపాయల మీద బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారు, బెట్టింగ్ రాయలు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రధానంగా చూసుకుంటే కనుక వైసీపీ గెలిస్తే కనుక 10 లక్షలకి 20 లక్షలని ఆఫర్ ఇస్తున్నారు. అలాగే టీడీపీ గెలిస్తే కనుక 10 లక్షలకి 30 లక్షలను ఆఫర్ ఇస్తున్నారు. అది ఏ రకంగా బెట్టింగ్ అయితే నిర్వహిస్తున్నారో పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరూ కూడా బెట్టింగ్ అయితే ఈ యొక్క నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే ఏలూరు పార్లమెంట్ సంబంధించి ఎంపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వర్సెస్ వైసీపీ సంబంధించి కూడా వాళ్ళ మీద కూడా కోట్ల రూపాయలు అయితే పన్ను కడుతున్నారని చెప్పుకోవచ్చు. మరోపక్క పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్ గా ఉండేది దెందులూరు నియోజకవర్గం కూడా చింతమనేని ప్రభాకర్ వర్సెస్ అబ్బాయి చౌదరి మీద కూడా దాదాపుగా 10 లక్షలకి 30 లక్షలు అని చెప్పేసి పన్ను అయితే కడుతున్నారు, పన్ను రాయళ్లు. ఇదే విధంగా చూసుకుంటే కనుక ఉండి నియోజకవర్గం వచ్చేటప్పటికి త్రిపుల అక్కడ రఘురామకృష్ణరాజు పోటీ చేస్తున్నాడు. రఘురామకృష్ణరాజు కనుక ఓడిపోతే కనుక 10 లక్షలకి 30 లక్షలు ఇస్తామని చెప్పేసి 30 లక్షలకి 60 లక్షలు ఇస్తామని చెప్పేసి భారీ అప్రూవ్ పెడుతున్నారు, పన్ను రాయలు అని చెప్పుకోవచ్చు. అయితే ఈ బెట్టింగ్ లో గెలిస్తే కనుక బెట్టింగ్ లకు సంబంధించి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపుగా కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే వైసీపీకి జగన్ కనుక సీఎం అవుతే కనుక అటు ఏదైతే 106 సీట్లు వస్తే కనుక దాదాపుగా 30 లక్షల నుంచి 60 లక్షల వరకు కూడా పన్ను కడుతున్నారు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా వాసులు. అయితే ఇందులో 2H 3H 6H అంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు, బెట్టింగ్ రాయలు. 2H అంటే కనుక లక్షకి 2 లక్షల రూపాయలు, అలాగే 3H అంటే కనుక లక్షకి 3 లక్షల రూపాయలు, అలాగే 6H అంటే లక్షకి 6 లక్షల రూపాయలు చెప్పిన బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. రైట్ మధు, కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు అండ్ అలాగే పోలీసులు ఏమంటున్నారు? కౌంటింగ్ వద్ద అయితే కనుక 3 లేయర్లో అయితే నిఘాలు అయితే నిర్వహిస్తున్నారు, కౌంటింగ్ భద్రత అయితే నిర్వహిస్తున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్ రోజు విడిచి రోజు, అలాగే జిల్లా ఎస్పీ కూడా కౌంటింగ్ కార్యాలయం అయితే సందర్శిస్తున్నారు. అక్కడ సంబంధించి కూడా ఏదైతే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే ఎటువంటి గొడవలు జరగకుండా కూడా కౌంటింగ్ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా 144 సెక్షన్ అమలు చేశారు. అక్కడ గుంపులుగా ఎవరు కూడా నిలబడకుండా ప్రత్యేక నిఘాతో ప్రత్యేకమైన వెబ్ కెమెరాలతో వీడియో విజువల్స్ తో కూడా ప్రత్యేకంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్ అయితే వీళ్ళు చూడడం జరుగుతుంది. అయితే కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అలాగే కౌంటింగ్ లో ఏదైతే కౌంటింగ్ సంబంధించి కూడా ప్రతి ఒక్క ప్రక్రియ కూడా జిల్లా కలెక్టర్ అలాగే జిల్లా ఎస్పీ మానిటర్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. 3 లేయర్లో ఒక లేయర్ వచ్చేటప్పటికి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ వద్ద ఒక లేయరు, మరోపక్క అవుట్ స్టాండింగ్ ఒక లేయరు, లేకపోతే గ్రౌండ్ అవుట్ స్టాండింగ్ లో ఒక లేయర్, 3 లేయర్ల ప్రకారంగా కౌంటింగ్ కాడ అయితే నిఘాలు అయితే చేస్తున్నారు. అంతా కూడా సక్రమంగానే ప్రస్తుతం జిల్లా అంతా కూడా సక్రమంగానే ఉందని చెప్పుకోవచ్చు. మధు, ఎప్పుడైతే అంటే పోలింగ్ సమయంలో ఎలా కలెక్టర్లు వాళ్ళు దగ్గరుండి చూసుకున్నారో, కౌంటింగ్ టైంలో కూడా అలాగే దగ్గరుండి చూసుకుంటున్నారా ఏర్పాట్లు అన్నీ కూడా? అంతే ఇప్పుడు ఏదైతే నియోజకవర్గం సంబంధించి కూడా కౌంటింగ్ కేంద్రాలు అయితే ఏర్పాటు చేయడానికి అయితే సర్వం సిద్ధం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళకి లోపలికి సెల్ ఫోన్లు కూడా ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆ ఏజెంట్లందరినీ కూడా లోపలికైతే అనుమతిస్తున్నారు. వాళ్ళకి కంపల్సరీగా ఐడి కార్డు ప్రూఫ్ తో పాటు ఆధార్ కార్డు సంబంధించి, అలాగే ఎటువంటి ఫోన్ కూడా సంబంధించి కూడా వాళ్ళకి లోపలికి అలౌ చేయకుండా కౌంటింగ్ కేంద్రాలకైతే అనుమతించి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు ఏదైతే పారదర్శకంగానే పోలీసు అందరూ కూడా ఈ కౌంటింగ్ అయితే నిర్వహించాలని చూస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఎటువంటి వర్గ విభేదాలు రాకుండా కూడా ఖచ్చితంగా ఈ కౌంటింగ్ అయితే నిర్వహిస్తున్నారు. అయితే 3, 4 తారీఖుల్లో కూడా ఏదైతే మందు సంబంధించి బ్రాండ్ షాపులు కానీ, అలాగే మందుగూట్లు సామానాల గురించి కానీ ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వకుండా జరుగుతుంది. అలాగే పెట్రోల్ కు సంబంధించి కూడా బంకుల్లో పెట్రోల్ బాటిల్స్ లో కూడా కొట్టలేకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే నిఘాలోనే పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒక హాట్ టాపిక్ గా ఉండేది. ఎటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఎవరికైతే పట్టం కడతారో వాళ్ళే సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లా ప్రత్యేకంగా నిఘాలో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. మధ్యంతర బెయిల్ను మరో వారం పొడిగించాలని ఆయన చేసిన విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం పరిగణలోకి తీసుకోవటానికి నిరాకరించింది. ఆయన వేసిన పిటిషన్పై విచారణ చేపట్టబోమని బుధవారం ఉదయం స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించేందుకు కేజ్రీవాల్కు ఇదివరకే అనుమతి లభించింది. అందుకే ఆయన వేసిన మధ్యంతర బెయిల్ పొడిగింపు పిటిషన్ చెల్లదని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ స్పష్టం చేశారు. అంతకుముందు మంగళవారం ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారణ చేపట్టాలన్న కేజ్రీవాల్ అభ్యర్థనకు సైతం సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ బెంచ్ ముందుకు వెళ్తుందని అంతా భావించారు. కానీ దిగువ కోర్టులో బెయిల్ వేసేందుకు అనుమతి ఉండటంతో సుప్రీం విచారణ చేపట్టమని పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసింది. ఆపై జ్యుడిషియల్ రిమాండ్ కింద ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. అయితే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో యాప్ తరపున ప్రచారం చేసేందుకు కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. జూన్ 1 వరకు బెయిల్ వర్తిస్తుందని, తిరిగి జూన్ 2వ తేదీన లొంగిపోవాలని స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ఆ రోజున వివిధ రకాల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే జూన్ 2వ తేదీన రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను ఆవిష్కరించనున్నారు. మరోవైపు రాష్ట్ర చిహ్నంలో కూడా మార్పులు చేసి ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ రాజకీయ పార్టీలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు సీఎం అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్ర అధికారిక చిహ్నం మార్పుపై వివిధ పార్టీలతో చర్చించనున్నారు. చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని ఇప్పటికే రాష్ట్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం ప్రతిబింబించేలా రాష్ట్ర కొత్త చిహ్నం రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై వివిధ రాజకీయ పార్టీల అభిప్రాయం కోసం ఇవాళ వారితో చర్చ కానున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో ఏసీపీ మురళీకృష్ణారెడ్డి సమావేశం నిర్వహించారు. కౌంటింగ్ సందర్భంగా ఎవరైనా అల్లర్లు చేసినా, ర్యాలీలు నిర్వహించినా, క్రాకర్స్ కాల్చినా కఠినమైన చర్యలు ఉంటాయని మురళీకృష్ణారెడ్డి హెచ్చరించారు. జూన్ 6 వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుందని చెప్పారు. అభ్యర్థులు, బూత్ ఏజెంట్స్కు మాత్రమే కౌంటింగ్ ప్రాంతాలకు అనుమతి ఉంటుందని తెలిపారు. కౌంటింగ్ సెంటర్ నుండి 2 కిలోమీటర్ల వరకు రెడ్ జోన్ ఉంటుందని వివరించారు. జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల గురించి రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి ముఖేష్ కుమార్ మీనా వివరించారు. ఏపీలో పక్కాగా కౌంటింగ్ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాత్రి 8 నుంచి 9 గంటలకల్లా పూర్తి ఫలితాలు వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మొత్తం 111 నియోజకవర్గాల్లో 20 రౌండ్ల లెక్కింపు ఉంటుందని, 61 నియోజకవర్గాల్లో మాత్రం 21 నుంచి 24 రౌండ్ల లెక్కింపు జరగనుండగా 3 నియోజకవర్గాల్లోనే 25 రౌండ్ల లెక్కింపు ఉంటుందని వివరించారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ఉంటుందని, వీటికి అదనపు టేబుళ్లు ఏర్పాటు చేయబడతాయని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ప్లానింగ్ సెక్రటరీస్తో సమావేశం నిర్వహించారు. అనధికార హోర్డింగ్లను తీసేయాలని, స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ కోసం నోటీస్ ఇచ్చి 10 రోజుల గడువు అయిపోయినా ఇంకా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ లేని ఏజెన్సీ హోర్డింగ్స్ను తీసివేయాలని ఆదేశించారు.
అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సందర్భంగా ఏలూరులో జూన్ 15, 16, 17 తేదీలలో రాష్ట్ర మహాసభలను జరగబోవు రైతు కూలీ సంఘ సభలో విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు రాంబాబు పిలుపునిచ్చారు. గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్లో రాష్ట్ర మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించిన గడ్డ రైతు నాయకులను కన్న గడ్డ ఇది అని అన్నారు. అల్లూరి స్ఫూర్తితో మరో మన హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. స్వతంత్ర ఉద్యమాలకు ఊపిరినిచ్చింది గిరిజనులేనని అన్నారు. రాష్ట్రంలో రైతాంగం, ఆదివాసీలు, దళితులు, వ్యవసాయ కూలీ మొదలగువారు ఎదుర్కొంటున్న సమస్యలు మూలం పరిష్కారానికి చేపట్టాల్సిన కర్తవ్యాల గురించి ప్రసంగిస్తారని తెలిపారు. జనావాసాల సమీపంలో కోళ్ల ఫారాలు, హ్యాచరీస్ నిర్మించొద్దని గిరిజనులు ఆందోళనకు దిగారు. కోళ్ల పరిశ్రమల నుండి వెలువడే వ్యర్థాల కారణంగా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని, ఎట్టి పరిస్థితుల్లో కోళ్ల పరిశ్రమ నిర్మించొద్దని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం పన్యానాయక్ తండా సమీపంలో కోళ్ల ఫామ్, హ్యాచరీ నిర్మాణ పనులను నిలిపివేయాలని పన్యానాయక్ తండా వాసులు ఆందోళనకు దిగారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు స్పందించి తమ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న కోళ్ల ఫామ్, హ్యాచరీస్ పనులను నిలిపివేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కోళ్ల ఫారం వద్దు, ఆరోగ్యం ముద్దు. 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 రక్షించుకుందాం. తిరుపతిని ఏపీ రాజధానిగా చేయాలని రాజకీయ పక్షాలన్నింటినీ కోరుతున్నానని చింతా మోహన్ తెలిపారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు తిరుపతిని రాజధాని చేయటమే ఏకైక పరిష్కార మార్గమని అన్నారు. రాజకీయాలన్నింటినీ పక్కన పెట్టి అందరూ సమిష్టిగా రాష్ట్రం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. 1953లో 70 సంవత్సరాల క్రితం మద్రాసు నుంచి బయట వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు తిరుపతిని రాజధాని చేయాలి అని అంటే ఆ రోజు సంజీవ్ రెడ్డి పట్టుబట్టి కర్నూలుకు తీసుకెళ్లాడు. కర్నూలు నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి 10 సంవత్సరాల నాడు విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా బయటకు వచ్చాం, ఆంధ్రప్రదేశ్గా. ఈ రోజుకి రాజధాని ఎక్కడంటే ఆకాశంలో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో తిరుపతి సరి అయినటువంటి రాజధాని నగరం. ఇది అందరికీ అందుబాటులో ఉంది, అందరికీ ఇష్టమైతే ఏకాభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా తిరుపతిని రాజధాని నగరం చేయాలని నేను చేతులెత్తి అన్ని రాజకీయ పార్టీలను నేను ప్రాధేయపడి అడుగుతున్నాను. ఎందువల్ల ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది, మంచి రహదారులు ఉన్నాయి, స్థలాలున్నాయి. మరి ఎక్కడో ప్రభుత్వ భూములు అవసరం లేదు. తిరుపతి అందరికీ ఆమోదయోగ్యం. అటు పల్నాడు వాళ్ళకు కానీ, కోస్తా ఆంధ్రకు కానీ, రాయలసీమకు కానీ. రాయలసీమ ఒంగోలు నుంచి కర్నూలు దాకా 10 జిల్లాల్లో మాకేమీ లేదు, ఏం వనరులు లేవు, తినేదానికి తిండి లేక అల్లాడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాజధాని నగరం ఒక్కటే ఈ సమస్యలన్నిటికీ, ప్రజా సమస్యలకు పరిష్కారం అని తెలియజేస్తూ నేను తెరపైకి తీసుకొస్తున్నాను. ఇది చాలా సున్నితమైన సమయంలో తిరుపతిని రాజధాని నగరం చేయమని అన్ని రాజకీయ పార్టీలని వ్యక్తిగతంగా, నేను ఒక పార్టీకి సంబంధించి కాదు, వ్యక్తిగతంగా చింతామోహన్ గా ప్రాధేయపడి చేతులెత్తి అందరినీ ప్రార్థిస్తూ తిరుపతి ఒక్కటే రాజధాని నగరం సరైనటువంటిదని నేను ప్రస్తావిస్తున్నాను. రెండోది ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. మరి ఆ రోజు 25వ తేదీ ఫిబ్రవరి 2014లో 3:30 గంటలకు డాక్టర్ మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చెప్పాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని. మరి భారతీయ జనతా పార్టీ వచ్చింది, ఈ 10 సంవత్సరాల్లో సున్నా చుట్టేసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఆంధ్రప్రదేశ్ ఈరోజు అప్పుల ప్రదేశ్గా ఉంది, ఆర్థికమైనటువంటి చిక్కుల్లో ఉన్నారు.
ఈ చిక్కుల్లో నుంచి బయటికి రావాలి అని అంటే ప్రత్యేక హోదా ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మోక్షం. అసలు ప్రత్యేక హోదా అంటే ఏంది చాలా మందికి తెలియదు. అయ్యా ట్యాక్సులు ఉండవు, పరిశ్రమలు వస్తే కూడా వాళ్ళకి రిబేట్లు ఇస్తారు, ట్యాక్సులు వాళ్ళకి పూర్తి ఎగ్జంప్షన్లు ఉంటాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు నిన్న 73,811 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 34,901 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.19 కోట్లు. 300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది. కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షా ఈరోజు తిరుమలకు రానున్నారు. తమిళనాడులోని తిరుచాపల్లి నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు చేరుకుంటారు. రాత్రి తిరుమలలో వరకు మాతా అతిథి గృహంలో బస చేస్తారు. శుక్రవారం ఉదయం శ్రీవారి సేవలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం తిరుగు ప్రయాణమవుతారని బీజేపీ రాష్ట్ర కార్యాలయం తెలిపింది. అమిత్ షా రాక నేపథ్యంలో బీజేపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 4 రోజుల్లో ఎన్నికల ఫలితాలు ఉండటంతో తిరుమల శ్రీవారి ఆశీర్వాదం తీసుకునేందుకు అమిత్ షా వస్తున్నట్లు సమాచారం. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 4 టీవీ. ప్రతి వార్త ఉదయించేది ఇక్కడే, ప్రతి అప్డేట్ వెలుగు చూసేది ఇక్కడే. పద్ధతి కనిపిస్తేనే మద్దతు అంటున్న భారత్ ఓటర్. जीवन की लंबाई नहीं